ఎంత దుఃఖం వచ్చినా ఎంత కష్టం వచ్చినా కడుపులో పెట్టుకున్నాను కానీ ఏనాడైనా నిన్ను ఒక మాట అన్నానా జ్యోతి? జ్యోతి, ఒక విషయం నీకు తెలుసా? ఒక గాడిదంట ఇంకొక గాడి సినిమాని చూస్తుందంటే చాలా చిత్రంగాను. అవునా? భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మనకి ఏ నొప్పులు రావు. జ్యోతి, ఏమండి నేను బయటికి వెళ్తున్నాను. బయటకు వెళ్తున్నారు కదా, అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారే అనుకోండి, ఆ మాటకి మీకు కోపం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా మీరు మాత్రం ఓర్పుతో శాంతంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఏంట్రా ఇది? ఎందుకు నవ్వుతున్నారండి? నేనేం జోక్ చెప్పలేదే. నేను మాత్రం జోకే ఆలకిస్తున్నాను జ్యోతి. జోకా? మరి ఎంత దుఃఖం వచ్చినా ఎంత కష్టం వచ్చినా కడుపులో పెట్టుకున్నాను కానీ ఏనాడైనా నిన్ను ఒక మాట అన్నానా జ్యోతి? ఉన్న మాట అంటే ఊలికి ఎక్కువ. జ్యోతి, ఒక విషయం నీకు తెలుసా? ఒక గాడిదంట ఇంకొక గాడి సినిమాని చూస్తుందంటే చాలా చిత్రంగాను. అవునా? మీకు తలనొప్పిగా ఉందా? ఈ పెయిన్ బామ్ రాస్తే తలనొప్పి తగ్గిపోద్దని గ్యారంటీ ఉందా? తగ్గదు. మరి ఏం చెయ్యాలి చెప్పు. భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మనకి ఏ నొప్పులు రావు, జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి ఎందుకే? ఆ షాజహాన్ ఏమో ముంతాజ్ బేగం కోసం చనిపోయిన తర్వాత తాజ్మహల్ కట్టించాడు కదా గుర్తుగా, మీరు కూడా నా కోసం నేను చనిపోయిన తర్వాత కట్టిస్తారా? స్థలం అయితే రెడీగా ఉంది, నువ్వు చచ్చిపోవడమే లేటు. జ్యోతి జ్యోతి, ఏంటండి? నేను నిన్న ఒకటి అడుగుతాను, అది నువ్వు నాకు ఇచ్చావనుకో నీకు 1000 రూపాయలు ఇస్తానే. అడగండి అడగండి. ఒక 2000 ఉంటే ఇయ్యే. సిగ్గులేదు. మందులో ఘాటు ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువగా నీళ్లు కలుపుకోండి, చల్లగా దిగిపోతుంది. దయచేసి ఈ అనామకుడిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత బాగుందండి. నీ ప్లేస్లో ఇంకో దాయి ఉంటే ఇంకా బాగున్నా. ఇంటికి పద, అన్నీ బాగుంటాయి. ఏమండి ఏమండి ఎవరైనా దొంగలు వచ్చి నా మెడలో బాంబు వేసి అది పేలడానికి 3 నిమిషాలకు చెక్ చేస్తారనుకోండి, మీరు ఏం చేస్తారండి? లాంటి కొడుకు నూరుకుని వదిలితేనేటే అది ఎంట్ల పెట్టి పట్టుకున్నట్టు మెడలు ఎరగొట్టినా. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. లేకపోతే 3 నిమిషాల వరకు ఎవడ ఎదురు చూస్తాడు, ఏసీసీ సూచిలోకి పేల్చి పడదబ్బడమే తేడా పో. ఓలే సరదా కన్నానే. కడుపులో ఉందంతా చెక్కేసావుగా, రేపటి నుంచి పేలుతాయిలే బాంబులు. ఖతం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆగండి, ఏ ఇవాళ ఏ రోజో మర్చిపోయారా? ఈ రోజు ప్రేమికుల రోజు కదా. పెళ్లి కాకముందు మా ఇంటి చుట్టూ గులాబ్ పూలు చాక్లెట్లు అన్ని పట్టుకొని తిరిగేవారు. పెళ్లి అయ్యాక అన్ని మర్చిపోయారు కదా. జ్యోతి, ఇవాళ ప్రేమికుల రోజే, కానీ ఇదే రోజు 2019 ఫిబ్రవరి 14న మన వీర జవాన్లు 40 మంది పుల్వామా దాడిలో చనిపోయారే. కాబట్టి దీన్ని ప్రేమికుల రోజుగా కాకుండా ఒక బ్లాక్ డేగా పరిగణించాలి మనం. అంతేగాని వాళ్ళు చనిపోయినప్పుడు మనం గులాబీలు ఇచ్చుకొని చేయడం అనేది పద్ధతి కాదు. ఆ 40 మందికి, ఆ వీర జవాన్లకి మనం నివాళులు అర్పించాల. ఏవి ఫిబ్రవరి 14నే ప్రేమ పొంగిపోద్దా?
మిగతా రోజులు పొంగ అవసరం లేదా? సారీ అండి, మీరు చెప్పింది నిజమేనండి. వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని మనం నివాళులు అర్పిద్దాం. ఓకే, జై హింద్.